హాయ్ అండి. పల్లెటూళ్ళల్లో డబ్బులు కాస్త సంపాదిస్తే చాలు, వాడు ఏ కులస్తుడైనా వాడు అగ్రవర్ణమే అయిపోతాడు. అగ్రవర్ణాలు అగ్రజాతి అంటాడు ఎవడైనా సరే. ఇప్పుడు మన మన తెలుగు రాష్ట్రాలలో అగ్రవర్ణాలు అనుకుని విర్రవీగుతున్న కమ్మజాతి కావచ్చు, రెడ్లు కావచ్చు, అందరూ ఒకటే. మరి ఇప్పుడు భగవంతుడు చెప్పినట్టుగాను, లేకపోతే మన శాస్త్రాలు చెప్పినట్టుగాను, ఇదిగో ఈ తల భాగమేమో భగవంతుడి తల భాగము, ఇక్కడ ఇదేమో బ్రాహ్మడు ఉండే చోటు, ఇక్కడేమో ఈ భుజ భాగమేమో వైశ్యుడు ఉండే చోటు భగవంతుడికి, ఇక్కడ తొడలు ఉండే భాగమేమో క్షత్రియుడు ఉండే చోటు, పాదాల భాగమేమో శూద్రుడు ఉండే భాగము, దళితుడు ఉండే భాగము. ఈ భగవంతుడి ఈ శరీరం అంతా కూడా 4 భాగాలుగా విడదీస్తే కనుక ఆ భాగాల్లో ఇట్లాగూ తల పలానా బ్రాహ్మడిది, భుజాలు వైశ్యుడిది. ఈ 4 కులాల్లో మాత్రం ఈ రెడ్డి లేదు, కమ్మ లేదు. అయితే ఇంకోటి ఏంటంటే దళితుడు. అదేంటండి, మేము దళిత వాళ్ళం, మేము పాదాల్లాగా పడి ఉండాలంటే భగవంతుడి పాదాల్లాగా పడి ఉండటం కంటే ఎవరికి కూడా అంత అదృష్టం ఎవరికి ఉండదంటాను నేనైతే. కాబట్టి ఏంటంటే అది వేరే పక్కన పెడదాం. ఎందుకంటే పాదాలు లేకపోతే మనం కుంటివాళ్ళం అయిపోతాం. ఇప్పుడు నేను పాదాలు ఉన్నాయి కాబట్టి నేను గిరగిరా ఎటైనా తిరగగలుగుతాను, లేకపోతే నేను కుంటిదాన్నే కదా. అట్లా ఆలోచించుకోవాలి తప్ప మేము దళితులమా, మేము పాదాల దగ్గర పడి ఉన్నామంటే ఎవడి అగ్రకులం అగ్రవర్ణాలు అని చెప్పుకునే ఎవడి ఏ వెధవ చేతి కాళ్ళ కింద పడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ అగ్రకులం అగ్రకులం అని చెప్పి డబ్బాలు కొట్టుకుపోయే ఈ హీనమైన మనుషులకి అసలు ఆ రెండు కులాలు, రెడ్లు కావచ్చు, కమ్మ కావచ్చు, ఇవి 2 కూడా 4 మెయిన్ కులాల్లో లేవే. పోనీ అగ్రకులం అంటే మరి నీకంటే అగ్రకులాలు 2 ఉన్నాయి కదా. ఒకటి మొట్టమొదటిది అగ్రకులం, హయ్యెస్ట్ కులం బ్రాహ్మణ జాతి అని చెప్పారు. నేను చెప్పటం కాదు, అక్కడ ధర్మశాస్త్రం చెబుతుంది. తర్వాత మను ధర్మశాస్త్రమే చెబుతుంది అని మనుని చాలామంది ఆడిపోసుకున్నారు. కానీ అది వేరే విషయం. చెప్పుకోవటానికి మాట్లాడుకోవటానికి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రెండో భాగం ఏంటి? భుజాలు అంటే వైశ్యుడికి వెళ్ళిపోతుంది. మరి ఈ రెడ్డి కానీ ఈ కమ్మ కానీ ఎక్కడున్నాయంటే ఎక్కడా లేదు. కానీ అగ్రవర్ణం అంటే ఏంటంటే మా దగ్గర డబ్బులు చేరినాయి కాబట్టి మేము ఏం చెప్పినా అందరూ మా కింద పడి ఉండాల్సిందే. మేము డబ్బులు చేర్చుకున్నాము, పదవిలో కూడా విర్రవీగుతున్నాం కాబట్టి, కుర్చీలలో కూర్చున్నాం కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను, బ్రాహ్మణ జాతి వాళ్ళు కూడాను పేదవాళ్ళు అయితే కనుక మా కింద పడి ఉండాల్సిందే. ఆఖరికి వైశ్య జాతి వాళ్ళైనా మా కింద పడి ఉండాలి అనే ఒక అహంకారం అన్నమాట. ఇట్లాగే ఈ అహంకారంలో మొత్తం ఈ అహంకార కాలాగ్నిలో మలమల మాడిపోతూ మనుషులకి ఒక అజ్ఞానంలో కొట్టుకుని పోతూ అసలు ఉచ్చం నీచం లేకుండా ఒక విచక్షణారహితంగా కారంచేడులో గొడవలు చేశారు. ఇదే అగ్రవర్ణాలు. ముఖ్యంగా కమ్మని జాతి అంటారా, మరి ఏ జాతి అంటారో. మెయిన్గా ఒక జాతి వాళ్ళు, ఒక అగ్ర కులస్తులు మాత్రము అక్కడ ఆ రోజున మారణకాండ చేశారు. కారంచేడులో చేసిన వీళ్ళ దగులుబాజీ పనులు, దరిద్రపు కొట్టు పనులు, వీళ్ళ చెలరేగిపోయిన రాజకీయాలు. ఎందుకు అంటే అప్పుడే ఎన్టీ రామారావు మన కులస్తుడే కాబట్టి మనలో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పేరు అడ్డం పెట్టుకుని, ఆయన కులం అడ్డం పెట్టుకుని మనం కూడాను రాజకీయాలు చేద్దాము, మొత్తము మన పెత్తనం చెలాయించేసేద్దాము ఊర్లో అని చెప్పి అక్కడ కారంచేడు అక్కడ మొత్తం వాళ్ళు అధికారం చెలాయించడం మొదలుపెట్టారు. వీళ్ళకి డబ్బులతో బలిసిపోయిన ఈ అగ్రకులం జాతి వాళ్ళు ఎవరయ్యా వీళ్ళ బలైపోయిన వాళ్ళంటే దళితులు బలైపోయారన్నమాట. ఎట్లా బలైపోయారు అంటే ఈ అగ్రకులాల వాళ్ళకిట ఒక చెరువు సపరేట్గా ఏర్పరచుకున్నారు వాళ్ళు. అంటే డబ్బులు ఉన్నాయి కదా, అందుకని వీళ్ళందరూ జీతగాళ్ళు, వాళ్ళ కింద దళితులందరూ వాళ్ళ పొలాలకు వచ్చేసి ఏదో జీతానికి పనిచేసే కూలీలు అనమాట. అందుకని చెప్పులు కూడా వేసుకెళ్ళకూడదు వీళ్ళు. అట్లాంటివి చలాయించుకున్నారు. అంటే ఏంటంటే మరి డబ్బులు సంపాదించుకోగానే అగ్రకులం అంటే మరి బ్రాహ్మణుల కంటే గొప్ప అగ్రకులం అయిపోయారు వీళ్ళు. వాళ్ళే సెల్ఫ్ ప్రోక్లెయిమ్డ్ అగ్రకులం అంటారు కదా, అట్లా అగ్రకులంలో చేర్చేసుకున్నారు. ఏమిటంటే ఎన్టీ రామారావు చూసుకున్న ఒక రకమైన విర్రవీగిపోయారు అనమాట వీళ్ళు.
అయితే ఆ చెరువు వాళ్ళు ఒక సపరేట్గా ఎక్స్క్లూజివ్లీ ఫర్ అగ్రకులం వాళ్ళకనమాట ఆ చెరువు. ఆ చెరువులో నీళ్ళు ఇంకా ఎవ్వరు కూడా ముట్టుకోకూడదు, దళితులు రాకూడదు, ఏమి చేయకూడదు. కానీ ఇంకొక చెరువు ఒకటి ఉంటుంది అక్కడ. ఆ చెరువులో ఏంటంటే అక్కడ అందరు కూడా కామన్ అనమాట, అందరికీ కూడా తాగొచ్చు. దళితులు ముఖ్యంగా దళితులు తాగొచ్చు. పోనీ దళితులకి ఎక్స్క్లూజివ్గా ఇచ్చారంటే కాదు, వేరే వాళ్ళు కూడా బీసీలు ఎస్టీలు అందరూ తాగొచ్చు. మళ్ళీ మాట్లాడితే బ్రాహ్మణులు కూడా తాగాలన్నమాట. బ్రాహ్మణులు మరి పాపం వాళ్ళు ఏదో సంధ్యావందనం చేసుకుని ఏదో అది చేసుకుని ఇవి చేసుకుని నిష్టతో ఉండి ఏదో పూజలు పునస్కారాలు ఆ రోజుల్లో ఎక్కువ చేసుకునే వాళ్ళకైనా కానీ వాళ్ళతో పాటు ఈ దళితులతో పాటే తాగాల్సి వచ్చేది ఒక్కొక్కసారి. అయితేనండి ఈ వీళ్ళ ఒళ్ళు బలుపు ఎట్లా ఉంటుందంటే ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజున వాళ్ళ గేదెలను గొడ్లను తీసుకొచ్చి అక్కడ దళితులు తాగే మంచినీళ్ళు తాగే, ఇవన్నీ చెరువులు 2 కూడా తాగే నీళ్ళు, తాగునీరు అనమాట. తాగే వాళ్ళంతా ఒకటి బాగా గడ్డి పెట్టి రుద్దుతున్నాడు, కడుగుతున్నాడు. ఒక ఆవిడ వచ్చింది, ఏంటండి అయ్యగారు ఇదేంటండి తాగే నీళ్ళండి, మేము తాగుతామండి, అదేంటి అట్లా చేస్తున్నారంటే, పోవే ఎల్ముండా నీకేంటి ముండమోపి ముండ ఇట్లాంటి ఏదో ముండ తిట్లన్నీ తిట్టడం మొదలుపెట్టాడు. బలిసిన అగ్రకుల పెద్ద మనిషి. అయితే చాలా చాలా చండాలపు తిట్లు తిట్టాడు ఆవిడ ఆ దళిత స్త్రీని పట్టుకుని. ఇదేంటి అనియా, మీకు కూడా ఒక చెరువు ఉంది కదా, మీకు ప్రత్యేకించి దాని దగ్గరికి మమ్మల్ని రానివ్వరు కదా, మేము తాగే నీళ్ళల్లో మీ గేదెల్ని మీ గొడ్లని ఇక్కడ కడగటం ఏంటయ్యా, మేము తాగాలి కదా, మేము కూడా మీలాంటి మనుషులమే కదా అన్నందుకుని దాన్ని ఆవిడ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు దూషించి చండాల అమ్మనాలి బూతులు తిట్టి ఆగం చేస్తే ఆవిడ కూడా ఊరుకోలేదు, రెచ్చిపోయింది. తర్వాత ఆ అగ్రకులస్తుడు వాళ్ళతో కుమ్మక్కైపోయి మరి ఎన్టీ రామారావే మనవాడు, చక్కగా ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే ఒక ధీమాతో అనమాట. అప్పుడప్పుడే ఎన్టీ రామారావు బహుశా ఇది 83-84లో జరిగినట్టున్నది ఈ కారంచేడు వ్యవహారం. అయితే ఈ వీళ్ళ ఒళ్ళు బలుపు ఇట్టా ఉందా ఈ దళితులకి, మిమ్మల్ని ప్రశ్నించేదా, మీకు కూడా చెరువు ఉంది కదా, మీకు చెరువులో స్నానాలు చేయించుకోవచ్చు కదా, మీ గొడ్లని అంటుందా, దీనికి ఎంత ఒళ్ళు కండ కావరం పట్టింది అని చెప్పి ఈ గ్యాంగ్ అంతా కూడాను ఈ అగ్రవర్ణపు గ్యాంగ్ అంతా కూడాను ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న గ్యాంగ్ అంతా కూడాను ఏం చేశారంటే మధ్యాహ్నం ఒకటి ముహూర్తం నిర్ణయించుకున్నారు. అప్పుడు ఏంటంటే ఈ దళితులకి ఆ రోజుల్లో ఏంటంటే ఒక మూలన ఒక పూరి పాకల్లో ఉండేవాళ్ళు అనమాట. ఊరికి చాలా గ్రామంలో చాలా దూరంగా అందరితో అగ్రవర్ణాలతో సంబంధం లేకుండా అట్లాంటి దగ్గరికి వెళ్ళిపోయి మధ్యాహ్నం మగవాళ్ళు లేనిప్పుడు ఆడవాళ్ళు పడుకున్నారు, పసిపిల్లలతో పడుకున్నారు, బాలింతలు, ముసలాళ్ళు, వీళ్ళు ఎంతోమంది పాపం ఎట్లాగా వాళ్ళ పరిస్థితులు బట్టి నిప్పులు పెట్టేసేసారు. మొత్తం అన్నీ బగబగా మండిపోయినాయి. మొత్తం నిమిషాల్లో మొత్తం బూడిదైపోయినాయి గుడిసెలు. దానిలో ఎంతోమంది చిన్న పిల్లలు, పెద్ద ఆడవాళ్ళు, వృద్ధులు, కొంతమంది మగవాళ్ళు కూడాను, అంటే ఒంట్లో బాగుండని మగవాళ్ళు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎందుకు చెబుతున్నానంటే ఈ అగ్రవర్ణానికి ఉన్న ఒళ్ళు బలుపు సెల్ఫ్ ప్రోక్లైమ్డ్ అగ్రవర్ణం అనే చెబుతాను. అగ్రవర్ణం అంటే యాక్చువల్గా చెప్పాలంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కానీ, హిందూ శాస్త్రం ప్రకారం కానీ, మనుధర్మ శాస్త్ర ప్రకారం కానీ అగ్రవర్ణం అంటే ముఖ్యంగా బ్రాహ్మణులు వస్తారు, తర్వాత వైశ్యులు వస్తారు, తర్వాత ఈ చెప్పులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, దళితుల్లో, శూద్రుల్లో ఇక్కడెక్కడ కూడా ఈ 2 జాతులు లేవు, రెడ్లు కానీ. అట్లా అని నేను వాళ్ళని తప్పు అంటలే. కానీ నువ్వెవడవి నీ అగ్రకులం అని చెప్పేసి గంతులేయటానికి, ఇష్టం వచ్చినట్టు దూకటానికి నీకేంటి అధికారం ఉంది? నువ్వు ఎంతో నీ కొంపలో నువ్వు పెద్దవాడివైతే ఉండు, అంతేగాని ఎవరినైతే ఎందుకు ఆ జులుము చేయటం. అంతే ఏంటంటే వీళ్ళకి మొదల నుంచి కూడాను ఇట్లా దాష్టికం చేయటము, మనుషుల్ని తూలనట్టము, పొగరుతో, మదంతో దళితులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకంటే దళితులనే కాదండి, వాళ్ళకంటే బ్రాహ్మణులు కూడా వీళ్ళు ఇట్టాగే చేస్తూ ఉంటారు. చెప్పాను కదా నేను ఆల్రెడీ. అందుకని వీళ్ళకి ఉన్న బలుపుతో మొత్తం అందరినీ వాళ్ళ పోని గొప్ప చెప్పులు వేసుకుంటారంటే ఆ తోలు చెప్పులు, చండాలపు చెప్పులు వేసుకు తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను చూసేదాన్ని అగ్రవర్ణం అని చెప్పేవాళ్ళు. ఆ చెప్పుల కింద అందరినీ నలిపేసేసి మనమే సామ్రాజ్యవాదాన్ని స్థాపించాలి, మనమే సామ్రాజ్యాన్ని స్థాపించాలి, మనమే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక దిక్కుమాలిన ఆలోచనతో చచ్చిపోయారన్నమాట ఆ రోజుల్లోనే. అట్లాగూ అప్పటి నుంచి వీళ్ళకి దరిద్రం పట్టింది, మన రాష్ట్రానికి దరిద్రం పట్టింది. మొత్తము సమైక్యంగా మొన్న 2 తెలుగు రాష్ట్రాలకి దరిద్రం పట్టింది. వాళ్ళు వదిలించుకున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంకి
అగ్రవర్ణాల దరిద్రం ఇంకా వదల్ల పాపం. అగ్రవర్ణాలు నిజంగా ఉన్న అగ్రవర్ణాలు, ఆ బ్రాహ్మలు వైశ్యులు నెత్తిన గుడ్డేసుకుని అలో లక్షలమని చచ్చిపోతూ తీస్తున్నారు. ఎందుకంటే మేము మా వల్ల కాదు నాయన, ఎందుకంటే వీళ్ళ కరణీకాలు కూడాను తీసి పారేసి మొత్తం ముండ మోపించేసేసాడు ఎన్టీ రామారావు. అందుకని ఏంటంటే ఏం చేయాలో ఏం చేయకూడదో ఏంటో తెలియక వాళ్ళదో అని వాళ్ళని బాగా చదువుకుని పిల్లల్ని చదివించుకుని వాళ్ళు ఏదో అమెరికాలు అటు ఇటు విదేశాలు పంపించడం వాళ్ళతోనే అలవాటు అయిపోయింది, వాళ్ళతోనే మొదలైందనమాట. కాబట్టి ఏంటంటే ఈ అగ్రవర్ణాలకి ఉన్నంత ఒళ్ళు బలుపు, ఈ అగ్రవర్ణానికి ఉన్నంత పదవీకాంక్ష, వీళ్ళ ఈ అగ్రవర్ణాలకి ఉన్న డబ్బు వ్యామోహం, మోజు మామూలుగా కాదు. వీళ్ళ ముందు అందరూ కూడాను నీచ వర్ణాలే అని వాళ్ళ ఉద్దేశం అనమాట. అందుకే ఆ కారంచాడులో ఆ రోజున అంత మారణ హోమం జరిగింది. ఎవ్వరు కూడాను వచ్చి చూడటానికి దాని గురించి ఎవడన్నా పత్రికల్లో ఎవడన్నా దాని గురించి రాస్తే భయపడే అంత చెలరేగిపోయిందనమాట. గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని ఒక అగ్రవర్ణం అనే ఒక ముఠా ఒకటి. సో ఇదండి కారంచేడు వ్యవహారం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ 21st సెంచరీలో కూడాను వీళ్ళకింత ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడుతున్నారు. దళితుల్ని మన పల్నాడులో పట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేశారు. మనం చాలాసార్లు వీడియోలో మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. దళితుల్ని ఎన్ని రకాలుగా హింసించారో ఓటు వేయడానికి వెళ్ళిన దళితులని ఓటు వేయనీయకుండా చేసి వాళ్ళని అనవసరంగా వాళ్ళ హక్కులన్నీ హరించి ఇట్లా చేస్తుంటే ఎక్కడికి పోతున్నాం మనం అనిపిస్తుంది. కానీ నిజంగాను అంటారు ఏంటంటే, ఎందుకండి మీకు తెలుగుదేశం అంటే అంత, తెలుగుదేశం కాదు, ఆ మనుషుల మీద అసహ్యం. మనుషుల మీద అంటే అందరం మనుషులమే మనం, నీకు ఎందుకు అంత ఒళ్ళు బలుపు, ఎందుకు నీకు డబ్బు చేరింది కదా అని చెప్పి ఎదటి వాళ్ళని అంత ఈసడించుకుని అంత తక్కువగా ఎందుకు చూస్తావు అనేది నా బాధ. అంతకంటే ఏం లేదు. జగన్ ఏమన్నా నాకు తమ్ముడు కాదు, నాకు చుట్టం కాదు, నాకు కులం కాదు. పోనీ ఆ తెలుగుదేశం వాళ్ళు అయితే నాకు శత్రువులు కాదు, నా కులం కాదు, గోత్రం కాదు, పాడు కాదు, ఏది కాదు. రెండు కులాల్లోనూ లేని దాన్ని నేను. అయినా కానీ ఏంటంటే నాకు మానవత్వం అనేది నా కులం. కాబట్టి నేను మానవత్వం మీద ఎప్పుడు కూడా నేను యుద్ధం చేస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా న్యాయం కోసం, ధర్మం కోసం యుద్ధం చేస్తూనే ఉంటాను. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదండి రఫ్గా కారంచేడు వ్యవహారం. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.